చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. నాగవల్లి వాళ్ళ ఇంటికి సుబ్బు, స్వరూప వస్తారు. వచ్చిన తర్వాత నాగవల్లి నిన్ననే వెళ్ళిపోయారు కదా మీరు, స్వరూప మళ్ళీ ఎందుకు వచ్చారు అనేసి అడుగుతుంది. అప్పుడు స్వరూప, మా ఇంటి దగ్గర ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం, మీరు అందరూ రావాలి అనేసి అంటుంది. అప్పుడు లోహిత, అయినా మ్యాడీ వస్తాడా మీ ఇంటికి అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి, నాన్న మ్యాడీ మీ అత్తారింటికి వెళ్తావా నాన్న అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ తన మనసులో, నేను చిన్నిని వెతకాలి, చిన్ని నా కోసం నన్ను కలవడం కోసం తను తిరుగుతుంది అని హాఫ్ టికెట్ చెప్పాడు కదా, నేను చిన్నిని వెతుకుతాను. ఇప్పుడు నేను ఆ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తే చిన్నిని వెతకలేను కదా, నేను వెళ్ళను అనేసి అనుకుంటాడు. అప్పుడు నాగవల్లి, నాన్న మ్యాడీ వెళ్తావా మరి మీ అత్తారింటికి అంటే, మమ్మీ నేను వెళ్ళను మమ్మీ, మీరందరూ వెళ్ళండి అనేసి అంటాడు. అప్పుడు సుబ్బు, ఎందుకు రావు బాబు, రావచ్చు కదా బాబు అంటే, అంకుల్ నాకు కొంచెం పని ఉంది అంకుల్, మీరేమనుకోకండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులేండి అంకుల్ అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, మేమందరం వస్తాంలేండి, మీరేం బాధపడకండి, మ్యాడీకి కొంచెం పని ఉందంట అనేసి అంటుంది. తర్వాత స్వరూప, సుబ్బు వెళ్ళిపోతారు. అప్పుడు నాగవల్లి మధు దగ్గరికి వచ్చి, చూసావా మీ ఇంటికి రానన్నాడు మ్యాడీ, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మ్యాడీ మీ ఇంటికి రాడు అనేసి అంటుంది. అప్పుడు మధు, చూద్దాంలే అత్త, మా ఇంటికి వచ్చేలా నేను చేస్తాను మ్యాడీని అనేసి అంటుంది. తర్వాత మధు మ్యాడీ దగ్గరికి వెళ్ళి, మ్యాడీ నువ్వు చేసింది ఏం బాగాలేదు, మా ఇంటికి ఎందుకు రావు నువ్వు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, నాకు కొంచెం పని ఉందని చెప్పాను కదా, నేను చిన్నిని వెతకాలి, చిన్ని నా కోసం తిరుగుతుంది అని హాఫ్ టికెట్ చెప్పాడు కదా, నేను చిన్నిని వెతుకుతాను, మళ్ళీ నేను అక్కడికి వస్తే చిన్నిని వెతకలేకుండా అవుతుంది కదా, అందుకే రానన్నాను అనేసి అంటాడు. అప్పుడు మధు, మీ అమ్మ నాన్న కోసం అయితే ఏమోనేమో సత్యనారాయణ వ్రతం అలాగే రిసెప్షన్ అన్నీ చేసావు, కానీ మా అమ్మ నాన్న సంతోషం కోసం మా ఇంటికి రావా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, వస్తాను రాను అనడం లేదు, కానీ చిన్ని కోసం వెతకడానికి కోసం రాను అంటున్నాను అనేసి అంటాడు. అప్పుడు మధు, అయినా నువ్వు మా ఇంటికి వస్తేనే చిన్ని నిన్ను కలుస్తుంది, ఇక్కడైతే ఎవరో అడ్డుపడుతున్నారు, అదే మా ఇంటికి వస్తే ఎవరు అడ్డుపడరు, చిన్ని నిన్ను కలుస్తుంది, మా ఇంటికి వచ్చేసే మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ ఆలోచించి, అవును ఇక్కడైతే ఎవరో అడ్డుపడుతున్నారు, చిన్నిని కలవకుండా చేస్తున్నట్టున్నారు, అదేం మధు వాళ్ళ ఇంటికి వెళ్తే చిన్ని నన్ను కలుస్తుంది, చిన్ని ఏదో నిజం చెప్పాలనుకుంటుంది కదా, తను ఆ నిజం చెప్తుంది, సరే మీ ఇంటికి వస్తాను మధు, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అనేసి అంటాడు. అప్పుడు మధు, మీ అమ్మకు కూడా చెప్పు మ్యాడీ అనేసి అంటాడు. అప్పుడే శ్రేయ, లోహిత ఇద్దరు, మ్యాడీ మాత్రం వాళ్ళ అత్తారింటికి వెళ్ళనన్నాడు అనేసి సంతోషంగా ఉంటారు. అప్పుడే నాగవల్లి దగ్గరికి మ్యాడీ వస్తాడు. వచ్చి, మమ్మీ నేను మా అత్తారింటికి వెళ్తాను మమ్మీ అనేసి చెప్తాడు. అప్పుడు నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇంతసేపే వెళ్ళనన్నావు కదా నాన్న, మళ్ళీ వెళ్తానంటావేంటి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, లేదు మమ్మీ వెళ్తాను, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా నేను వెళ్తే, మమ్మీ నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా మమ్మీ, అందుకే వెళ్తానంటున్నాను అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లికి